హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి చామగడ్డ ఫ్రై అంటే చామదుంప అని కూడా అంటారు. చామగడ్డ ఫ్రై ఇంకా అలసందల పులిహోర. ఇవి పచ్చి అలసందలండి. పచ్చి అలసందల పులిహోర రాయలసీమ స్పెషల్. మా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ 2 రెసిపీస్ మేము లంచ్‌లోకి తీసుకున్నాము. చాలా బావుంటాయి. అయితే మనం సంగట్లోకి కూడా చేసుకోవచ్చు. అలసందలు చాలా బావుంటుంది. కాకపోతే నేను రైసే చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చామగడ్డలు 1/4 కేజీ తీసుకున్నానండి. 1/4 కేజీని మంచిగా వాష్ చేసుకోండి. దాంట్లో బాగా దుమ్ము, ఇసుక అంతా ఉంటుంది. మంచిగా క్లీన్ చేసేసుకొని కుక్కర్‌లోకి అది మునిగేంత వరకు వాటర్ వేసుకొని సరిపడా సాల్ట్‌ని ఇక్కడే వేసేసుకోండి. తర్వాత మనం రెసిపీలో వేయము. కాబట్టి దానికి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా చిన్నవైతే ఒక విజిల్ వచ్చినా సరిపోతుంది. చాలా తొందరగానే ఉడుకుతుంది. అయితే నేను కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసానండి. తర్వాత ఇక్కడ నేను అలసందల పులిహోరకి కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నా. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇంకా టమాటోలు అయితే చిన్నవి దొరికాయి. 5 తీసుకున్నాను టమాటోలు. మీరు పెద్దవైతే ఒక 3 తీసుకున్నా సరిపోతుంది. టమాటోస్‌ని, ఆనియన్స్‌ని, పచ్చిమిరపకాయలని అన్నిటిని కూడా మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇక నేను పనిలో పని రైస్ కూడా పెట్టేస్తున్నాను. రైస్ కడిగి పెట్టేసాను, నానుతూ ఉంటుంది. తర్వాత లాస్ట్‌లో కుక్ చేసుకుందామని. అయితే ఈలోపు మనకి చామగడ్డలు కూడా ఉడికిపోయినాయి. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. తర్వాత కుక్కర్‌లోకి ఇప్పుడు మనము అలసందల పులిహోర చూద్దాము. కుక్కర్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఒక నిమిషం బాగా ఫ్రై చేయండి. దీనికి ఆయిల్ ఏం వేయరు. కాకపోతే వేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. వేగిన తర్వాత ఇప్పుడు మనము ఒలిచి పెట్టుకున్న అలసందలు వేసేసుకోండి. అలసందలు నేను నిన్ననే ఒలిచి బాక్స్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. టైం ఉన్నింది నిన్న అందుకనేసి. ఒలిచిన అలసందలు వేసుకొని ఒక నిమిషం పాటు మళ్ళీ బాగా ఆయిల్‌లో ఫ్రై చేయండి. తర్వాత ఒక 3, 4 రెమ్మల తెల్లగడ్డల్ని ఒలిచేసుకోండి. తర్వాత కట్ చేసుకున్నాం కదా టమాటోస్ అది వేసేసుకోండి. వేసి అంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కొద్దిగా చింతపండుని కడిగి వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పును కూడా వేసుకోండి. రాళ్ళుప్పు వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒక 2, 3 నిమిషాలు బాగా కలపండి. అన్నీ కూడా ఆయిల్‌లో కొద్దిగా వేగితే బావుంటుంది. బాగా కలిపేసిన తర్వాత జస్ట్ అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను అందాజుగా చెప్తున్నాను. ఒక కప్పు నేను పచ్చి అలసందలు తీసుకున్నాను. దానికి 2 కప్పుల వాటర్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. దీనికి మాత్రం మనకి 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చేలోపు ఈలోపు మనకి చామగడ్డలు కూడా ఉడికిపోయినాయి. ప్రెషర్ కూడా పోయింది. దాన్నైతే ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను. స్పూన్‌తో గానీ, లేకపోతే చాకుతో గానీ ఒకసారి గుచ్చి చూడండి. ఉడికిపోతుంది చాలా తొందరగానే. అయితే ఆ వేడి వాటర్ అంతా కూడా బాగా వంపేసి చల్లనీళ్ళు యాడ్ చేసుకొని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసేయండి. ఆ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటది కదా! అది మొత్తం తీసేసేయండి. అన్నిటిని కూడా చామగడ్డలన్నిటికి కూడా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈలోపు మనకి అలసందల కూర కూడా ఉడికిపోయింది. 4 విజిల్స్ వచ్చినాయి. దాన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చామగడ్డల్ని ఈ విధంగా కట్ చేసుకోండి సన్నగా. సన్నగా రౌండ్‌గా మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోండి. కాకపోతే సన్నగుండేలా చూసుకోండి. అన్నిటిని కూడా మంచిగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుంది. ప్యాన్‌లోకి ఒక 3, 4 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ అంత వద్దనుకుంటే ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి ఈ విధంగా మొత్తం చామగడ్డల్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఈవెన్‌గా అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒక 5 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకోండి. అప్పుడే వెంటనే మనం గరిటె పెట్టామంటే అది బాగా జిగురు ఉంటుంది. ఆ జిగురు వల్ల ఇరిగిపోతాయి. చామగడ్డలు ఆల్రెడీ మనం ఉడికించాం గదా! కాబట్టి చాలా తొందరగా ఇరిగిపోతుంది. పైగా మెత్తగుంటుంది. జిగురు ఉంటుంది చామగడ్డలు. కాబట్టి ఒక 5 నిమిషాలు వదిలిన తర్వాత ఒక సైడ్ క్రిస్పీగా అవుతుంది కదా! అప్పుడు రెండో వైపుకి తిప్పుకోండి. అలా 2, 3 సార్లు తిప్పుకోండి చాలు. మొత్తం బాగా అవసరం లేదు. మొత్తం బ్రౌన్ కలర్‌గా లైట్‌గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసేసుకోండి. అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకోండి. ఎక్కువేం అవసరం లేదు. తర్వాత మనం చామగడ్డల్లో ఆల్రెడీ ఉప్పేసాం గదా మనం కుక్కర్‌లో. కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు. మీరు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని చూడండి. ఒకవేళ ఉప్పు లేదనిపిస్తే ఉప్పు వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయిందనిపించింది. అందుకే నేను ఉప్పు వేయలేదు. చూడండి ఈ విధంగా మొత్తం బాగా
మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా దాన్ని పక్కకి సైడ్‌కి జరిపేసేయండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఉంటుంది కదా! అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోండి. కావాలనిపిస్తే తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. వేసి అంతా కూడా బాగా వేగిన తర్వాత ఆ చామగడ్డల్ని బాగా మిక్స్ చేసేసేయండి తాలింపులోకి. మిక్స్ చేసేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ తగ్గించి వేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇదైతే అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పులిహోర చూద్దాము. ప్రెషర్ మొత్తం పోయింది. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసి చూడండి బాగా ఉడికిపోయింది. చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ఎంత మెత్తగా ఉడికితే అంత బావుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చెక్ చేసుకోండి. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఒక గింజను నేను అలా ప్రెస్ చేసి చూస్తున్నాను. వేడి తగ్గిన తర్వాత పట్టుకోండి లేకపోతే కాలుతుంది. చూడండి ఈ విధంగా ప్రెస్ చేసి చూసుకోండి. ఒకవేళ ఉడకలేదనిపిస్తే ఇంకో విజిల్ మళ్ళీ పెట్టుకోండి. అంతే అండి. ఒక పప్పు గుత్తితో గానీ, స్మాషర్‌తో గానీ మెత్తగా మెదిపేసుకోండి. బాగా మెత్తగా మెదిపేసుకొని అక్కడక్కడ ఒక గింజ తగిలితే పర్లేదు బానే ఉంటుంది. చూడండి ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు పెట్టకపోయినా గూడా బావుంటుంది కూర. ఇది ఎక్కువ సంగట్లోకి తింటారు. చాలా బావుంటుంది సంగట్లోకైతే. కాకపోతే నేను ఇవాళ రైసే చేశాను. రైస్‌ని కూడా నేను పక్కన పెట్టేశాను. కొద్దిసేపు నానింది గదా బియ్యము, ఇంకా పక్కన పెట్టేశాను. పక్కన స్టవ్‌లోకి. ఇప్పుడు అలసందల కూరకి మనము తాలింపు పెట్టుకుందాము. ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేగిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, ఇంగువ వేసుకొని మంచిగా లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయండి. తాలింపంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్నాం కదా అలసందలు పులిహోర అదంతా వేసేసేయండి. వేసేసి మంచిగా దాంట్లోకి కొద్దిగా అదంతా వేస్ట్ అవ్వకుండా కుక్కర్‌లో ఉన్నది జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా ఉడికించండి. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అంతా మొత్తం రెసిపీస్ 2 కూడా నాకు జస్ట్ ఒక 1 అవర్‌లో అయితే అయిపోయింది. చాలా సింపుల్, చాలా టేస్టీ అయితే. లాస్ట్‌లో ఒకసారి బాగా ఉడికించి ఈ విధంగా నురుగొచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. 2 కూడా చాలా బావుంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియో. బై.